నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువును లోకం తృణీకరించింది. యేసుక్రీస్తు ప్రభువును లోకం త్రోసివేసింది. యేసుక్రీస్తు ప్రభువును లోకం విసర్జించింది. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయనను లోకం అన్యాయంగా ద్వేషానికి ఆయనను గురి చేసింది. ఆయన తృణీకరించబడి మన వ్యసనాలన్నిటి కూడా ఆయన భరించాడు. ఆయన మీద సకల ప్రజల పాప భారాన్ని కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయనను అన్యాయంగా యూదులు సిలువ వేసి చంపారు. అయితే ఆయన 3వ దినాన తిరిగి ఆ సమాధిలో నుంచి తిరిగి మృత్యుంజయుడై లేచాడు. ఆయనను సమాధి బంధించలేదు. సమాధి ఓడిపోయింది, మృత్యువు ఓడిపోయింది. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభు తప్పితే. యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన పరలోకానికి ఆరోహణమైన దేవుడు. ఆయనను లోకం నిషేధించింది. అయితే ఆయన మూలకు తలరాయిగా మారాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచి ఆయనను రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే వారి యొక్క పాపముల విషయమే పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో వారందరినీ దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. వారందరినీ దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. వారందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి వారందరినీ కూడా సదాకాలం తనతో ఉండటానికి ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం అందరం కూడా రెప్పపాటులో ఎత్తబడతాం. ఇది తథ్యం, ఇది జరిగి తీరుతుంది. ఆయన రాబోతున్నాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తృణీకరిస్తారో, ఎవరైతే ఆయనను త్రోసివేస్తారో, ఎవరైతే ఆయనను అంగీకరించరో వారందరూ కూడా ఒక దినాన ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా ఆయనను ఒప్పుకుని తీరుతారు. ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ప్రతి నాలుక ఆయన స్తుతించి తీరవలసిందే. ఆయనను అంగీకరించిన వారు స్తుతించవలసిందే. ఆయనను అంగీకరించిన వారు స్తుతిస్తారు. అయితే ఆయనను అంగీకరించని వారికి ఒక సమయంలో దేవుని వారు ఒప్పుకున్నప్పటికీ కూడా వారికి ఉగ్రత నుండి తప్పించడానికి ఎవ్వరు కూడా ఆ సమయంలో సహాయంకు రారు. వారు బండల చాటున, పర్వతముల చాటున దాగుకొని ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించువారు ఎవరు అని చూస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా ఆ ఉగ్రత నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి వారిని తప్పించలేరు కదండి. దేవుడే ఉగ్రతను చూపించినప్పుడు ఆ ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోగలరండి? దేవునికి విరోధంగా మనిషి ప్రవర్తించి ఉగ్రత నుంచి తప్పించుకోగలడా? కనుక సమయం ఉన్నప్పుడే, అనుకూల సమయమునందే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచమని దేవుడు బోధిగంత నివాసులను పిలుస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నిషేధిస్తారో దేవుడు మూలకు తలరాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. కనుక నేడే యేసుక్రీస్తు ప్రభువును మీరు అంగీకరించండి. మీకు లోకరీతిగా ఒక స్టోరీ చెప్పమంటారా? ఒకానొక ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పూర్వం తమ్మి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అగ్రహారంలో వీధుల్లోనికి వెళ్ళినప్పుడు అగ్రహారంలో ఇతను తృణీకరించబడతాడు ఒక వ్యక్తి చేత. ఆ వ్యక్తి ఇతను తృణీకరించి, నువ్వు ఎందుకు వచ్చావు? మా వీధిలోనికి ఎందుకు వచ్చావు? నీవు మా వీధిలోనికి వచ్చి మా వీధిని అపవిత్రం చేశావు. పో పో అని ఇతను తృణీకరించి కొట్టి హింసించి త్రోసివేస్తాడు. ఇతనెంతో హింసించబడి గాయపరచబడి ఏడుస్తూ ఆ వీధుల్లో వెళ్తున్నప్పుడు, వీధుల్లో నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక ఫాదర్ గారు, ఒక క్రైస్తవ మిషనరీ
ఈయనకు ఎదురుపడి, ఎందుకు బాబు ఏడుస్తున్నావు, నువ్వు ఏమైంది అని అడిగినప్పుడు ఈయన వివరంగా జరిగిన పరిస్థితిని చెప్పినప్పుడు, బాబు అందరూ కూడా దేవుని ఎదుట, యేసు క్రీస్తు ప్రభు ఎదుట అందరూ కూడా సమానులే. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ పక్షపాతం దేవునికి లేదు. నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నిన్ను చదివిస్తాను, నీవు నా దగ్గర ఉండు అని ఆ తమ్మిని చేర్చుకుని ఇతనికి చక్కగా ఉన్నత విద్య నేర్పించి ఇతను ఐఏఎస్ చదివిస్తాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈ కలెక్టర్ తిరిగి ఈ అగ్రహారానికి వచ్చినప్పుడు ఎవరైతే తృణీకరించారో ఆ వ్యక్తి ఇతను చాలా గౌరవిస్తూ మర్యాదపూర్వకంగా, థామస్ గారు రండి రండి అని ఈయనకు దండలు వేసి సత్కారం చేస్తాడు. ఈయనను ఎంతో మర్యాదపూర్వకంగా గౌరవంగా పిలుస్తూ ఘనపరుస్తూ ఎంతో ఎన్నో తృణీకరించబడిన ఈ వ్యక్తిని ఎంతో హెచ్చిస్తాడు. ఆ మొట్టమొదటగా ఎవరైతే తృణీకరించారో ఆ వ్యక్తి. చూసారండి, దేవుడు తృణీకరించబడిన వారిని ఘనపరిచే దేవుడై ఉన్నారు. ఎవరైతే నిషేధిస్తారో, ఎవరైతే నిన్ను త్రోసివేస్తారో, ఎవరైతే నిన్ను అపహాస్యం చేస్తారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారందరూ కూడా నీ పాదముల యొద్దకు దేవుడు నడిపిస్తాడు. నీ పాదముల యొద్ద వారు సాగిలపడేలాగా చేస్తాడు దేవుడు. తృణీకరించబడిన వారిని దేవుడు ఉన్నత స్థలాల్లో దేవుడు నిలబెడతాడు. ఎగతాళి చేయబడిన వారిని, నిందించబడిన వారిని, అవమానపరచబడిన వారిని దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే నిన్ను నిషేధించారో, ఎవరైతే నిన్ను త్రోసివేశారో నిన్ను మూలకు దేవుడు తలరాయిగా చేస్తాడండి. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఏ విషయంలోనూ నీవు బాధపడవద్దు, ఏ విషయంలోనూ మీరు దిగులు చెందవద్దు. కానీ మీ సమస్త బాధను, తృణీకరించబడిన పరిస్థితిని దేవుని ముందు, దేవుని చెంత, దేవుని పాదముల చెంత విన్నవించుకున్నప్పుడు దేవుడు నీ యొక్క తృణీకరించబడిన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి, దేవుడు నిన్ను అందరి మధ్య కూడా దేవుడు నిన్ను గణపరిచేలాగా హెచ్చిస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక నేడే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, రక్షకునిగా చేర్చుకునండి. ఆయన ఇచ్చే శాంతి, సంతోషం, సమాధానాలు మీరు పొందుకోవాల్సిందిగా నేను మనం రిక్వెస్ట్ చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును నేడే మీ హృదయంలోనికి చేర్చుకునండి, ప్రభువును అంగీకరించండి, రక్షించబడండి. మీ ఆత్మలను నరకాగ్ని నుంచి తప్పించుకోండి. నరకంలోనికి ఎవ్వరూ వెళ్ళటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు నరకం నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఈ లోకంలోనికి ఆయన దేవాది దేవుడై ఉండి కూడా పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.